ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ బెల్ ఐకాన్ నొక్కి ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వీడియోలో ఒక మినీ థర్మోకోల్ కటర్ అనేది ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ ప్రాజెక్ట్ చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరు ఇంట్లో కూడా చేస్తే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇది చాలా సింపుల్ లాజిక్తో వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి నేను పవర్ సప్లై ఇచ్చాను అండ్ అలాగే ఒక వైర్కి పవర్ సప్లై ఇవ్వగానే ఆ వైర్ అనేది హీట్ అయ్యి థర్మోకోల్ కట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు వీడియోలో. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్ మనం ముందుగా 2 పెన్సిల్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ ఆ పెన్సిల్స్కి నేను టాప్లో హోల్స్ చేసేసాను ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు 2 స్క్రూస్ అనేది కావాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఆ స్క్రూస్ని మనం పెన్సిల్స్కి హోల్డ్ చేసాం కదా ఫ్రెండ్స్, అందులో మీరు టైట్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు వీడియోలో. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నేను 2 సైడ్ స్క్రూస్ అనేది బిగించాను. ఇప్పుడు మనకి ఒక వుడ్ షీట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వుడ్ షీట్ పైన మనం గ్లూ గన్ యూజ్ చేసి మన పెన్సిల్ అనేది దానిపైన స్టిక్ చేయాలి ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు వీడియోలో. ఫ్రెండ్స్ మీరు కానీ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు నేను దాని బ్యాక్ సైడ్ ఇంకొక పెన్సిల్ కూడా ఫిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు వీడియోలో క్లియర్గా. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి 32 HWG నైక్రోమ్ వైర్ కావాలి ఫ్రెండ్స్. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాం, మీరు అక్కడి నుంచి బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ నైక్రోమ్ వైర్ తీసుకొని మనం ఆ పెన్సిల్స్కి స్క్రూస్ దగ్గర మనం టైట్ చేసేయాలి ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను ఇప్పుడు. మీరు చూడొచ్చు ఇక్కడ నా స్క్రూ దగ్గర నేను రౌండ్ చుట్టి నేను స్క్రూతో టైట్ చేసిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు నేను 2 సైడ్స్ ఆ విధంగానే చేశాను ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కూడా ఈ విధంగానే చుట్టండి. తర్వాత మనకు ఒక వైర్ కావాలి ఫ్రెండ్స్. ఈ వైర్ వచ్చేసి మనం నైక్రోమ్ వైర్ ఏ విధంగా చుట్టాము స్క్రూ చుట్టూ అలాగే చుట్టాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు వీడియోలో. ఇప్పుడు తర్వాత నేను స్క్రూ డ్రైవర్తో ఈ స్క్రూని టైట్ చేసేస్తున్నాను. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు విధంగానే టైట్ చేసాను ఫ్రెండ్స్ 2 సైడ్స్. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంకొక సైడ్ కూడా నేను స్క్రూతో టైట్ చేసేసాను. మీరు విధంగానే టైట్ చేసాను ఫ్రెండ్స్ స్క్రూ డ్రైవర్తో. అలాగే ఇంకొక సైడ్ కూడా నేను టైట్ చేసేసాను. ఇప్పుడు మనకి TP4056 రీఛార్జింగ్ మాడ్యూల్ కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నైక్రోమ్ వైర్కి ఒక సైడ్ మనం వైర్ చుట్టాం కదా ఫ్రెండ్స్, అది వచ్చేసి స్విచ్ కనెక్షన్ ఇచ్చి అలాగే ఇక్కడ TP40 ఛార్జింగ్ మాడ్యూల్ పైన అవుట్పుట్ నెగిటివ్ అని ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ సాల్డరింగ్ చేసేయండి. అలాగే ఇంకొక సైడ్ నైక్రోమ్ వైర్ జాయిన్ చేసాం కదా ఫ్రెండ్స్, అది వచ్చేసి అవుట్పుట్ ప్లస్ దగ్గర మీరు సాల్డరింగ్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనకు ఒక రీఛార్జబుల్ బ్యాటరీ కావాలి ఫ్రెండ్స్. ఓకేనా? దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇప్పుడు ఆ బ్యాటరీని మనం అవుట్ షీట్ పైన స్టిక్ చేసాను ఫ్రెండ్స్ గ్లూ గన్తో. చూడొచ్చు ఫ్రెండ్స్, నేను స్టిక్ చేసాను ఆ రీఛార్జబుల్ బ్యాటరీ అనేది. బ్యాటరీ పాజిటివ్ వచ్చేసి ఇక్కడ ఛార్జింగ్ మాడ్యూల్ పైన B పాజిటివ్ అని ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ సాల్డరింగ్ చేసేయండి. అలాగే నెగిటివ్ వచ్చేసి ఇక్కడ B నెగిటివ్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దానిపైన అక్కడ సాల్డరింగ్ చేసేయండి. మీ కనెక్షన్స్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, పాజ్ చేసి వీడియో. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసి మనం థర్మోకోల్ని కట్ చేసేది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేశాను. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ వీడియోలో నేను ఏ విధంగా కట్ చేస్తుంటే ఆ విధంగా థర్మోకోల్ అనేది కట్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా?